ఇక ఈ నెల 18న ఖమ్మంలో జరగనున్న బహిరంగ సభ నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆస్వరావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలు సమావేశమయ్యారు. సమావేశానికి ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు, ప్రభుత్వ చీఫ్ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, మాజీ మంత్రి తుమ్మల హాజరయ్యారు. బహిరంగ సభ నిర్వహణ, జన సమీకరణపై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఖమ్మం వేదికగా రాజకీయ చరిత్రలో నూతన అధ్యాయం మొదలు కాబోతోందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. సంక్రాంతి అంటే ఎమ్మెల్యే గారి దగ్గరే చూడాలి. మీటింగ్ మిగతా జిల్లా నాయకత్వంలో చాలా మంది మా దగ్గర పెట్టాలి అని అడగటం. అంతేకాకుండా టీఆర్ఎస్ మొదటి మీటింగ్ ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఏ ఢిల్లీలను వేరే దుక్కులు పెట్టాలని ఆలోచన ఉన్నప్పటికీ కూడా జిల్లా నాయకత్వం మేమందరం పోయి అవకాశం ఏదో మాకు ఇవ్వండి సార్, మేము అన్ని విధాలు కూడా మంచిగా చేసుకుంటాం, పెద్ద ఎత్తున మేము చేస్తామని చెప్పేసి ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద ఎత్తున మీరందరూ కూడా 18వ తారీఖునే మరి ఖచ్చితంగా కూడా ఇంతకు ముందు పెద్దలు చెప్పినట్టుగా 11ంటికల్లా ఫోన్ చేసుకొని ఇక్కడ నుంచి బయలుదేరి ఖచ్చితంగా కూడా అక్కడికి 1-1:30 లోన అక్కడ చేరుకుంటే 2 గంటలు మాత్రమే ఉంటుంది. 2ంటికి సభ స్టార్ట్ అవుతుంది, 4ంటికి సభ క్లోజ్ అవుతుంది. ఎందుకంటే మిగతా ముఖ్యమంత్రులు పంజాబ్ ముఖ్యమంత్రి వస్తున్నాడు, ఢిల్లీ ముఖ్యమంత్రి వస్తున్నాడు, కేరళ ముఖ్యమంత్రి వస్తున్నాడు, మన అఖిలేష్ యాదవ్ గారు మాజీ ముఖ్యమంత్రి, యూపీ ముఖ్యమంత్రి వారు వస్తున్నారు. అదేవిధంగా సిపిఎం సిపిఐ నాయకత్వం కూడా అందరూ వస్తున్నారు. రాజా గారు కనుక వీళ్ళందరూ కూడా ఏంటంటే మళ్ళా అటు నుంచి మళ్ళీ వెళ్ళిపోవాలి. కాబట్టి దానికి అనుకూలంగా మనం కూడా ఏంటంటే దూరం నుంచి వస్తున్నాం. అందుగురించి ఏంటంటే వీళ్ళు కూడా క్షేమంగా మరి సాయంత్రం మరీ లేట్ అయితే ఇబ్బంది అని చెప్పి 2 నుంచి 4 వరకు 2 గంటల మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ అందరూ కూడా మీరు మంచిగా వచ్చి ముందే వచ్చి కూర్చొని మీటింగ్ అయిన దాకా ఎవరు కూడా లేకుండా ఆ విషయాలను కూడా మళ్ళీ నేను డీటెయిల్ గా మాట్లాడతాను. ఆ విధంగా మీరందరూ కూడా ఉండాలని, మీరందరూ కూడా భాగస్వాములు కావాలని, మన నాయకుడు మన మీద ఏదైతే భారం పెట్టాడో, మన నాయకుడు మన మీద ఏదైతే అనుకున్నాడో ఖమ్మం జిల్లా వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారని, అంతకంటే బ్రహ్మాండంగా చేసి చూపెట్టాలని ఉండాలి అని ఒక వ్యక్తి కోరుకోవటం అనేది మన అదృష్టం. ఆయన మన నాయకుడు, మన పార్టీ అధ్యక్షుడు కాబట్టి మనందరం బాధ్యత తీసుకొని రేపు 18వ తారీఖు సభని విజయవంతం చేస్తే అది దేశవ్యాప్తంగా ఒక కలకలం అవుతుంది. ఈ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం ప్రాతిపదికగా దేశ ప్రజల యొక్క అభివృద్ధి కోసం, దేశ ప్రజల యొక్క బాగు కోసం పనిచేసేటటువంటి పార్టీగా మనం తీర్చిదిద్దాలి. కాబట్టి ఆ బాధ్యతను మనం అందరం తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఈనాడు మెట్ల గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ముఖ్యులందరూ వచ్చారు. కాబట్టి 18వ తారీఖు ఒక్కరోజు మీరు కష్టపడండి. ఎందుకంటే ఆడు 5-10 కాదు, మీకు ఎంత వీలుంటే ఎంత శక్తి ఉంటే అంత నామా గారు మాట్లాడతారు. మీకు ఏ రకమైనటువంటి అవకాశాలు ఉంటే ఆ రకమైనటువంటి అవకాశాలతోటి చంద్రకాడు రావాలి, మీటింగ్ అయిన దాకా ఉండాలి. కొంతమంది డబ్బులు ఇచ్చి తీసుకొస్తే మీటింగ్ మొదలవక ముందు వెళ్ళిపోతుంటారు. ఆ అవసరం లేదు మనకి. మనం కష్టపడి చేశాం కాబట్టి నీకు మంచినీళ్ళు ఇచ్చా, నీకు సాగునీళ్ళు ఇచ్చా, నీ ఊరికి రోడ్డు ఇచ్చా, నీకేం కావాలని నీ చెరువు తవ్వాను, నీ కరెంట్ ఇచ్చాను, కాబట్టి నీ జీవితం బాగుపడింది, నాతో ఉండవా అని అడగండి. అంతే తప్ప తాత్కాలికమైనటువంటి సుఖాల కోసం